అసలు ఈ మార్కెటింగ్ అనేది ఎలా స్టార్ట్ అయింది, దీని ఎవల్యూషన్ ఎలా ఉండింది, అరే ఈ రేంజ్లో మనం టార్గెట్ చేస్తున్నారా, ఇదా మనం మనం ఇట్లా దొరుకుతున్నాం వాళ్ళకి అనే దాకా ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ ఇట్ బి గ్రేట్. మార్కెటింగ్ అనేది ఈరోజు వెరీ వెరీ కాంప్లెక్స్ వరల్డ్, అంత ఈజీ కాదు. యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే ఆ యాడ్ ఎవరెవరికి వెళ్తుందంటే అతని యాక్టివిటీ ఎంత ట్రాక్ అవుతుందో మీరు ఆలోచించండి. ఆ అల్గోరిథమ్స్ ఈరోజు ఎంత స్ట్రాంగ్ అంటే అసలు మీరు చూడండి, ఒక 2 యాడ్ల మీద ఎంగేజ్ అవ్వండి, ఇంకా స్టార్ట్ అవుతుంది, అది ఇంకా కొనే వరకు చంపుతారు. రా టాక్స్ అన్సీన్, దీస్ ఆర్ ది ఎక్స్క్లూజివ్ క్లిప్స్, మీకు ఫుల్ పాడ్కాస్ట్లో కూడా దొరకవు. ఇఫ్ ఐ ఆస్క్ యూ, అసలు ఈ మార్కెటింగ్ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎలా అంటే దీని ఎవల్యూషన్ ఎలా ఉండింది, ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉంది, అంటే ఫర్ అ పర్సన్ హూస్ వాచింగ్ హీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్, అంటే అరే ఈ రేంజ్లో మనం టార్గెట్ చేస్తున్నారా, ఇదా మనం ఇట్లా దొరుకుతున్నాం వాళ్ళకి అనే దాకా ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ ఇట్ ఇట్ బి గ్రేట్. అంటే స్టార్టింగ్లో ఎలా ఉంటే అంటే వీకే మార్కెటింగ్ వాజ్ మోర్ అడ్వర్టైజింగ్. అంటే నీ ప్రోడక్ట్ ఉంది, జనాలు అందరూ కలిసి ఎక్కడో వెళ్తున్నారు, అక్కడ మన యాడ్ కనిపిస్తుందా లేదా, ఆ యాడ్లో మనం ఏం కమ్యూనికేట్ చేస్తున్నామో దానివల్ల వాళ్ళ సేల్స్ అయిపోతుండే, రైట్. అలానే మీడియమ్స్ చేంజ్ అవ్వకుండా వచ్చాయి, రేడియో వచ్చింది, టీవీ వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైస్. నా ఇప్పుడు ఆ రైస్ అనే ప్రోడక్ట్ని మనము వీ వాంట్ అవర్ మదర్స్ టు సీ. కరెక్ట్, వాళ్ళు కొనేటోళ్ళు, సో దే ఆర్ ద కీ డిసిషన్ మేకర్ ఇన్ దట్. ఇప్పుడు ఆ యాడ్ ఎక్కడ వేయాలి, ఇప్పుడు వాళ్ళు ఎలాంటి కాంటెంట్ వాచ్ చేస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు దే ఆర్ వాచింగ్ సీరియల్స్. ఇప్పుడు ఆ సీరియల్ వచ్చేటప్పుడు అది ఈ పర్టికులర్ ఛానల్లో వస్తుంది, 7:30 to 8:30 నడుస్తుంది. నేను ఆ ఛానల్లో పోయి నా యాడ్ వేయాలి. ఆ యాడ్కి నేను ఇది షూట్ చేసుకొని ఆ 10 సెకండ్ యాడో 30 సెకండ్ యాడో షూట్ చేసి నేను ఎవ్రీ టైం ఆ సీరియల్ వచ్చినప్పుడు నా యాడ్ ఒక 4-5 టైమ్స్ ప్లే అవ్వాలి. ఇది ఎవ్రీడే ప్లే అయితే ఒక 1 మంత్లో నేను ఇంత ఖర్చు పెట్టాను, నాకు ఇంత వస్తుంది, ఈజీగా తెలిసిపోతుంది, రైట్. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మన మదరే ఎగ్జాంపుల్ తీసుకున్నారు, వాళ్ళకు కూడా ఇంకో అవెన్యూ లేదు కాంటెంట్ చూడడానికి. ఆ టైంకి షెడ్యూల్ ప్రకారం అలాం ఉండాలి, మా ఇంట్లో అలాం ఉంటుండే, వాళ్ళు వెళ్ళి ఆ ప్రోగ్రామ్ చూస్తుండే, ఫినిష్, ఆ టైం అయిపోయే వరకు నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుంది. ఇన్ని డిస్ట్రాక్షన్స్ లేవు అప్పటికి, సిస్టమ్స్ ఇంట్లో లేవు, ఫోన్ లేవు, ఏం లేవు కదా. కరెక్ట్. సో అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అని ఉంటుండే, దేవర్ కాల్డ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్. అడ్వర్టైజింగ్ అంటే ఏంది, నువ్వు డబ్బులు ఇవ్వడము, పోయి యాడ్ వేయడము, అక్కడ నీకు కన్వే చేయడం, దాంట్లో ఆఫ్ కోర్స్ వేరే వేరే అసెట్స్, క్రియేటివ్ అసెట్స్ని, ఇమేజ్ కానీ వీడియో కానీ ఏదైతే పోయి ప్లేస్ చేస్తావు అక్కడ నీకు సేల్స్ అవుతుంది. సో దేవర్ కాల్డ్, దట్ వాస్ కాల్డ్ అడ్వర్టైజింగ్. ఇప్పుడు వచ్చేసరికి చాలా చేంజ్ అయిపోయింది. మార్కెటింగ్ అనేది ఈరోజు వెరీ వెరీ కాంప్లెక్స్ వరల్డ్, అంత ఈజీ కాదు. అలా 2000 వచ్చేసరికి మెల్లమెల్లగా ఇంటర్నెట్ స్టార్ట్ అయింది. అప్పుడు నీకు తెలుసో తెలీదో, అప్పుడు ఆ టైంలో మోడెమ్స్ ఉంటుండే, ఫోన్ లైన్ త్రూ ఇంటర్నెట్ వస్తుండే, కీ అని సౌండ్ వస్తుండే, రైట్. సో స్లోగా ఒక వెబ్సైట్ కొడితే వెయిట్ చేసి చూడాలి, అదే ఇప్పుడు ఎప్పుడు లోడ్ అవుతుంది, అసలు ఇది మనం ఎప్పుడు యాక్సెస్ చేయొచ్చు అని. మెల్లమెల్లగా ఎర్లీ 2000s స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అవుతూ మిడ్ 2000s అంటే మీకు 2005, 2010 టైంలో, ఆ టైంలో ఇంకా కొంచెం పెరగడం స్టార్ట్ అయింది. అదే టైంలో ఈ ఫ్లిప్కార్ట్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి, రైట్. ఆ ఫ్లిప్కార్ట్ ఇలాంటి బ్రాండ్స్తోనే ఆ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఇంటర్నెట్ స్పీడ్స్ కూడా పెరగడం స్టార్ట్ అయింది, మోర్ సర్వీస్ ప్రొవైడర్స్ వచ్చారు, నీడ్ ఆఫ్ ది ఆర్ అయిపోయింది, అది స్టార్ట్ అయిపోయింది. అది అవుతూ ఈ మొబైల్ ఫోన్స్ వచ్చింది, మంచో చెడో వచ్చాయి. సో ఈ మొబైల్ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నాకు గుర్తుంది, నేను కాలేజ్కి తీసుకెళ్తుండే, అప్పుడు అసలు ఏం చేయలేము మా మొబైల్ ఫోన్లో. ఇన్కమింగ్ కాల్ వస్తే అదొక సెలబ్రేషన్, మనం ఒక కూలెస్ట్ ఫెలో ఇన్ కాలేజ్. నేను ఆ ఫోన్ వచ్చి నేను చూపించుకుంటుండే, అరే ఫోన్ ఉందని, ఎవరి దగ్గర ఉందో అది. ఇన్కమింగ్ కాల్ 16 రూపీస్ 20 రూపీస్, మళ్ళీ మనం ఎత్తేది లేదు, దాన్ని చూసుకోవడానికే కాల్ వస్తుందని చూపెట్టడం, ఎందుకంటే ఎత్తితే 20 రూపాయలు బొక్క. సో ఆడు కాల్ చేస్తుండని తెలుసు, అక్కడ వరకు చాలు మనకు. దాని బియాండ్ మళ్ళీ మనం ఎత్తుడు అవన్నీ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు పెట్టుకోవద్దు. మళ్ళీ ఇంటికి పోయి ల్యాండ్ లైన్ త్రూ చేయాలి నేను ఫోన్. సో ఆ వరల్డ్ అప్పుడు అలా ఉండే. పేజర్ ఉంటుండే దాని ముందు, యాక్చువల్లీ ఫోన్ వచ్చే ముందు కూడా యాక్చువల్లీ పేజర్ వచ్చి మెసేజ్ పంపించి అదొక ఫోన్ చేసి మెసేజ్ వాళ్ళకి పంపించండి. పేజర్ అంటే అదే, ఇక్కడ జస్ట్ ఇలా పెట్టుకోవడము, ఆ పేజర్ వస్తుంది, ఆ మెసేజ్ వస్తే ఇంకా అదే ఒక గ్రేట్ కమ్యూనికేషన్, అది టూల్. అలా స్టార్ట్ అవుతూ మొబైల్కి వెళ్ళి, ఆ మొబైల్ నుంచి ఇంకా స్లోగా ఎవల్యూషన్ స్టార్ట్ అయింది. ఫారెన్ కంపెనీస్ ఆల్సో మెల్లగా రావడం స్టార్ట్ అయింది, అమెజాన్స్ ఆఫ్ ద వరల్డ్ వీళ్ళందరూ. సో డిజిటల్ అడాప్షన్ అనేది మెల్లమెల్లగా పెరుగుకుంటూ వచ్చింది. సో ఆ టైంలో కొంచెం బ్రాండ్స్ అక్కడికి షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే ఆఫ్టర్ 2005 నాకు తెలిసి ఆ టైంలో నుంచి కొంచెం ఇట్ స్టార్టెడ్ టు గెయిన్, కొంచెం మొమెంటం వచ్చింది. అలా వెళ్తూ
ఈరోజు 2010 తర్వాత అయితే స్టార్టప్ కల్చర్ బాగా బూమ్ అయింది ఇండియాలో. ఇవన్నీ బ్రాండ్స్ ఈరోజు మనం మాట్లాడేది జొమాటో కానీ, స్విగ్గీ కానీ, బోట్ కానీ, ఇవన్నీ ఈ 2010 తర్వాత 2010-2015 ఆ టైంలో వచ్చిన బ్రాండ్స్ ఇవి. సో అది వచ్చిన తర్వాత ఇంకా డిజిటల్ కన్జంప్షన్ స్టార్టెడ్ గ్రోయింగ్. అప్పుడు కూడా మోస్ట్లీ ల్యాప్టాప్స్లో చేస్తుంటే, కంప్యూటర్స్లో, డెస్క్టాప్స్లో చాలా ఉంటుండే. సో అక్కడ నుంచి మొబైల్ కేపబిలిటీ పెరగడం స్టార్ట్ అయింది. రైట్. ఈ టైంలో ఈ 2010 తర్వాత టైంలో నుంచి మొబైల్ కేపబిలిటీ పెరిగి ఈరోజు ఇక్కడ వరకు తీసుకొచ్చాం. రైట్. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో ఎలాంటి ఎక్కువ యాక్టివిటీస్ అవుతున్నాయి మార్కెటింగ్లో? అంటే మార్కెటింగ్ ఏమైందంటే ఆ టైంలో ఒక మార్కెటింగ్ కంపెనీ జాబ్ ఏంది, మంచి క్రియేటివ్ అసెట్ చేయాలి. క్రియేటివ్ అసెట్ అంటే ఇదర్ ఒక డిజైన్ కానీ, ఒక వీడియో కానీ అలాంటివి చేసి ఇక్కడ పెట్టాలని చెప్పడం, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ పెట్టేసడం ఈ మా యాడ్ని. అక్కడ వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం, ఎక్కడైనా ఉండని. సో అది వాజ్ అ రోల్. ఈ డిజిటల్ స్టార్ట్ అయ్యేసరికి ఏమైందంటే, డిజిటల్ ఏం చూపించింది, నువ్వు ఒక 100 రూపీస్ ఖర్చు పెట్టావు అనుకో, నీకు దాంట్లో నుంచి 50 రావచ్చు, 500 కూడా రావచ్చు. అది మెజర్మెంట్ కూడా అది చూపెట్టడం స్టార్ట్ చేసింది. అండ్ దాంతో టార్గెటింగ్ కూడా కొంచెం స్టార్ట్ అయింది ఆ టైంలో. అంటే ఐ కెన్ టార్గెట్ పీపుల్. సపోజ్ నేను కేక్స్ అమ్ముతున్నాను అనుకో, ఆ కేక్స్ ఆ టైంకి బర్త్డేస్ వచ్చేటోళ్ళకు నేను వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ అమ్ముతున్నాను, ఆ కారు కొంచెం కాస్ట్లీ కార్ అనుకోండి. ఓకే, ఆ కాస్ట్లీ కార్ అనేది ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs ఖర్చు పెడుతున్నా ఈ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ మీద. ఆ టార్గెటింగ్లో నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు ఇలాంటి కారు కొనేటోళ్ళు ఎవరు, వాళ్ళ సైకాలజీ ఏంది, వాళ్ళు ఎక్కడెక్కడ టైం స్పెండ్ చేస్తారు, వాళ్ళకి ఎలాంటి మెసేజింగ్ ఇస్తే సెట్ అవుతుంది. కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏం సెలెక్ట్ చేస్తారు? సో సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ నేనేం కమ్యూనికేట్ చేయగలుగుతున్నా అతనికి ఏం కావాలి, ఆ కార్లో ఉండే పార్ట్లు, ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్, అలాంటి ఆడియన్స్ తక్కువ ఉంటారు. అతనికి ఏం కావాలి, లైఫ్ స్టైల్ కావాలి. రైట్. మేబీ ఆయనకు షోక్ ఉంది, నేను చూపించుకోవాలి నాకు ఈ కారు ఉందని. సో ఆయన డిజైర్ ఏంది అది ఫస్ట్ అర్థం చేసుకుంటాం. ఆ డిజైర్ ప్రకారం కాంటెంట్ క్రియేట్ చేయాలి. రైట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ ఊరికే ఆ కార్ చూపెట్టే బదులు, అరే ఒక మీరు చూసుంటారు సూట్ వేసుకొని ఇదంతా వేసుకొని అసలు లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఆయన వాకింగ్ స్టైల్ కానీ, యువర్ ఇది అప్పర్ క్లాస్ అని ఇదని అదని కొన్ని యాడ్లు చూసుంటారు మీరు వేరేవి. సో అలాంటిది ఏదో చూపిస్తే ఆయనకు రెజోనేట్ అవుతుందా లేదా అనేది. ఇప్పుడు డిజిటల్లో అడ్వాంటేజ్ అయింది, నేను ఒక యాడ్ అలా చేయొచ్చు, ఇంకో యాడ్ జస్ట్ టెక్నికల్ పార్ట్స్ ఆఫ్ కార్ చూపించవచ్చు. సో 2 యాడ్లు ఒకటే టైప్ సేమ్ సెట్ ఆఫ్ యూజర్స్కి నేను టార్గెట్ చేయొచ్చు. ఎక్కడ రెస్పాన్స్ బాగా వచ్చిందో నా మెజర్మెంట్ వస్తుంది. నెంబర్ 2, ఆయన ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉంటుండొచ్చు. మేబీ ఆయన ఈ కార్ కొనాలనుకుంటున్నాడంటే ఒక మేబీ 35 years క్రాస్ అయి ఉంటాడు, ఒక సీనియర్ పొజిషన్లో ఉన్నాడు, లేకపోతే ఒక బిజినెస్ సక్సెస్లో ఉన్నాడు. ఆ ఏజ్ గ్రూప్ నేను సెలెక్ట్ చేస్తాను. ఓకే, దాని తర్వాత సరే ఈ 2 అయిపోయింది, అసలు ఇతని దగ్గర ఏం డెసిగ్నేషన్లో ఉన్నాడు. సో ఈ ఐటీ కానీ, ఈ బిజినెస్ ఓనర్ కానీ, అలాంటి డెసిగ్నేషన్స్ కొన్ని సెలెక్ట్ చేసి, జెండర్ ఐ కెన్ కీప్ ఇట్ ఓపెన్, ఆర్ ఇఫ్ ఐ వాంట్ ఈ ప్రోడక్ట్ పర్టికులర్లీ ఫీమేల్ కా మేల్ కా అని చూసుకొని ఒక జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది చేసిన తర్వాత ఇప్పుడు ఆయన దగ్గర అసలు ఆ మనీ స్పెండ్ చేయగలుగుతారా లేదా ఇప్పుడు నాకు తెలియదు అది. రైట్. సో మేము ఏం చేస్తాము, ఇప్పుడు అలాంటి అతను ఎలాంటి ఫోన్ వాడుతున్నాడు, లేటెస్ట్ ఫోన్ ఉందనుకో iPhone 16, నాకు iPhone 16 సెలెక్ట్ చేసే టార్గెటింగ్ ఆప్షన్ ఉంది. టార్గెట్ చేసేటప్పుడు ఈ ఫోన్ వాడుతున్న వాళ్ళకి చూపించాలి, ఈ ఫోన్ వాడుతున్న వాళ్ళకి చూపెట్టాడు. మళ్ళీ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ హై వాల్యూ గుడ్స్ అని ఆప్షన్ ఉంటుంది. సో అంటే అతను ఏదైతే సోషల్ బిహేవియర్ ఉందో అతనిది, ఏ పోస్ట్ని లైక్ చేస్తున్నాడు, ఎక్కడ క్లిక్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, అవన్నీ దాని ప్రకారం నాకు ఆ ఆప్షన్స్ ఇస్తుంది యాజ్ అన్ అడ్వర్టైజర్. నాకు ఎవరో తెలియదు, కానీ నేను ఈ ఆప్షన్స్ పెట్టిన తర్వాత నాకు అనిపిస్తుండొచ్చు ఇలాంటి వాళ్ళు ఈ ఇంట్రెస్ట్ కాకుండా ప్లస్ క్రికెట్ కూడా ఇంట్రెస్ట్ ఉందనుకో, అండ్ క్రికెట్ అని కూడా పెడతాం. సో నాకు ఫేస్బుక్ మెటా ఏం చెప్తారు, సరే నువ్వు ఇవన్నీ ఆప్షన్స్ పెట్టావు, ఈ ఆప్షన్స్ ప్రకారం నాకు ఒక 10,000 మంది దొరికారు. నేను ఇప్పుడు ఆ 10,000 మందికి కరెక్ట్గా టార్గెటింగ్ చేసి నా కమ్యూనికేషన్ అంటే నేను ఏదైతే పెడుతున్నానో యాడ్లో కరెక్ట్ ఉందనుకో మెసేజింగ్, అతను ఏం చేస్తాడు, ఈ-కామర్స్ అంటే డైరెక్ట్ వెళ్ళి కొంటాడు. ఇది కార్ కాబట్టి నేను లీడ్ తీసుకుంటా. మీరు చూసుంటారు ఇన్స్టాగ్రామ్లో యాడ్ వస్తే కొట్టంగానే ఫామ్ వచ్చేస్తుంది, ఆ ఫామ్ ఫిల్ చేయగానే నాకు ఎంక్వైరీ వచ్చేస్తుంది. ఆ ఎంక్వైరీ రాగానే నా బ్యాక్ ఎండ్ సిస్టమ్ అలర్ట్ అయిపోతుంది.
అక్కడ కాల్ చేసేస్తారు వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. 10 మందికి అయిందనుకో లీడ్స్, 10 మందిని కలిస్తే మేబీ ఒకరు కన్వర్ట్ అవ్వచ్చు. సో ఇలా డిజిటల్లో నీకు ఇప్పుడు చూస్తే ఏమైపోయిందంటే ఆ ప్రాసెస్ మొత్తం కనిపిస్తుంది, ప్రిసైజ్ టార్గెటింగ్ అవుతుంది. ఒక సైడ్ అయితే అడ్వర్టైజర్స్కి హ్యూజ్ అడ్వాంటేజ్. ఇప్పుడు మీరు యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే, నేను అడ్వర్టైజర్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చాను. యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే ఆ యాడ్ ఎవరెవరికి వెళ్తుందంటే అతని యాక్టివిటీ ఎంత ట్రాక్ అవుతుందో మీరు ఆలోచించండి. ఆ అల్గోరిథమ్స్ ఈరోజు ఎంత స్ట్రాంగ్ అంటే అసలు మీరు చూడండి, ఒక 2 యాడ్ల మీద ఎంగేజ్ అవ్వండి, ఇంకా స్టార్ట్ అవుతుంది, అది ఇంకా కొనే వరకు చంపుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.